మీరు ఎంతో ఇష్టంగా పెంచే గార్డెన్‌లో గ్రో చేసే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాటి టేస్ట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే అండ్ ఫ్లవర్స్ ఎక్కువ పూయాలి అంటే మీరు ఈ సింపుల్ బనానా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ సీక్రెట్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. అసలు ఈ సీజన్‌లో చామంతి పూలు పూస్తాయా? బట్ మన టెర్రస్‌లో పూస్తాయండి. చాలా ఈజీగానే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. చాలా డేస్ నిలవబెట్టుకోవచ్చనమాట. నేను చూపిస్తున్నట్టుగా బాగా పండిపోయిన అరటిపళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. అవి అండ్ నెక్స్ట్ ఎంతైతే అరటిపళ్ళు గుజ్జుందో సేమ్ అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోవాలన్నమాట. ఆ బెల్లంని మనం మెత్తగా పొడి చేసుకొని వేసుకుంటే బెస్ట్. లేకపోతే మనం ముక్కలుగా వేసినా కూడా బాగా మిక్స్ చేసినప్పుడు కలిసిపోతుందన్నమాట. బట్ దీనిని ఒక గాజు బాటిల్లో మాత్రమే వేయాలండి. లేదంటే గాజు దాంట్లో అనమాట. ప్లాస్టిక్‌లో వేయొద్దు దయచేసి. అట్లా కలిపేసి మనం పక్కన పెట్టేస్తే 2 డేస్ తర్వాత ఇట్లా ఉందన్నట్టు. మీకు చూసారా? బబుల్స్ లాగా వచ్చిందంటే ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ దీన్ని మంచిగా ఫర్మెంట్ చేస్తాం. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఫర్మెంటెడ్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగుతున్నారు గట్ హెల్త్‌కి చాలా మంచిదని. అవునా? సేమ్ అట్లాగే మనం ఫర్మెంట్ చేసి కనుక ప్లాంట్స్‌కి ఇస్తే అది ప్లాంట్స్‌కి చాలా హెల్తీగా అవుతుందనమాట. ఇందాక చూపించింది 4థ్ డే అండ్ ఇది మన 5థ్ డే అనమాట. మీరు చూస్తే కనుక చూడండి ఎంత బబుల్స్‌లా వచ్చిందంటే ఫర్మెంటేషన్ అనేది సరిగా అవుతుందనమాట. మీరు ఖచ్చితంగా రోజు పొద్దున్న దీన్ని ఒక చిక్క ముక్కతో కానీ స్పూన్తో కానీ ఖచ్చితంగా రొటేట్ చేయాలన్నమాట. అప్పుడు ఇది పాడైపోకుండా వస్తుంది. ఇప్పుడు మనం పాలు తోడబెట్టామనుకోండి, పెరుగు ఏంటి ఫర్మెంటేషన్ అయ్యే కదా మనకి పెరుగు అవుతుంది. మనం సరిగ్గా తోడబెట్టకపోతే ఏమవుతుంది, పాడైపోతుంది. అవునా? సేమ్ అట్లాగే ఇది కూడా అంటే పాడైపోవడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువ తయారు చేయరనమాట. మీరు రోజు కనుక దీన్ని మిక్స్ చేస్తూ ఉంటే ఫర్మెంటేషన్ అనేది మంచిగా జరుగుతుంది. అంటే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఫామ్ అవ్వకుండా మీకు మంచిగా ఒక జామ్ లాగా తయారవుతుందన్నమాట ఫైనల్‌కి. అంటే స్మెల్ కూడా ఏంటంటే మనకు మంచిగా వస్తుంది. మీరు కనుక సరిగ్గా చేయకపోతే కుళ్ళిపోయి అది మంచి స్మెల్ రాదన్నమాట. అసలు భరించలేకపోతాం ఆ స్మెల్. అట్లాంటివి ఏస్తే మొక్కలు పాడవుతాయి. బట్ మనది చూసారా ఎంత జామ్‌లాగా ఉందో అసలు. మీరు నెక్స్ట్ డేకి చూస్తే మీరు బబుల్స్ వస్తూ ఉండాలి. అండ్ ఎక్కడ నల్లగా ఫామ్ అవ్వకూడదు. లేదా తెల్లగా ఫంగస్ లాగా ఫామ్ అవ్వకూడదు. అంటే మనకి పచ్చళ్ళు వాటిపైన ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా! అలా ఫామ్ అయితే మీరు సరిగ్గా చేయలేనట్టు. తడి తగలనివ్వకుండా మీరు రోజు జాగ్రత్తగా దాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇట్లా 7 డేస్ ఫర్మెంట్ చేస్తే చాలు. మేము అన్ని రోజులు చేయలేము అనుకుంటే 3 డేస్ అయినా మినిమమ్ ఫర్మెంట్ చేయండి. చూడండి అది అసలు అచ్చు జామ్‌లా ఉంటది తెలుసా! మనకు తినేయాలనిపిస్తది. అంత బావుంటది. బట్ ఫర్మెంట్ చేసాం కాబట్టి కొంచెం మీకు పుల్లగా వాసనలా వస్తుందనమాట. సో, ఇది ఫర్మెంటెడ్ కాబట్టి ఎంత ఆర్గానిక్ అయినా మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి. జస్ట్ ఒక బకెట్ తీసుకున్నారు అంటే దాంట్లో 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ సరిపోతున్నాయన్నమాట. ఇదే ఒక స్పూన్ లాగా అనుకొని మీకు చూపిస్తున్నాను. దీన్ని వేసుకొని మీరు ఎక్కువ డైల్యూట్ చేసుకోవాలి. అస్సలు అంటే ఎక్కువ క్రీమ్ వేసేసుకొని తక్కువ వాటర్ వేస్తే కనుక మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుంది. అందుకని నీళ్ళే ఎక్కువ ఉండాలి. ఈ పేస్టే తక్కువ ఉండాలన్నమాట. ఇట్లా వేసుకొని వాటర్‌లో బాగా మిక్స్ చేసుకొని మనము వెజిటబుల్ ప్లాంట్స్‌కి అండ్ ఫ్రూట్ ప్లాంట్స్‌కి అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి కూడా ఇవ్వచ్చు. బనానా ఏం చేస్తుందంటే మనకి ఎక్కువ ఫ్లవరింగ్ ఇస్తుంది. సో, పాదులకు గానీ, వెజిటబుల్స్ గానీ ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు కనుక ఇస్తే పూత అనేది ఎక్కువ వస్తుందన్నమాట. పూత ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ కాయలు ఎక్కువ కాస్తాయి. అవునా? అండ్ ఇది వేయడం వల్ల ఖచ్చితంగా మీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టేస్టీగా అవ్వడం పక్కా. నేనైతే దీన్ని మా కర్బూజా వాటిలకి వేస్తానండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అవి స్వీట్ తిన్నట్టే ఉంటాయి ఇంకనమాట. అంత బావుంటాయి. సో, మీరిట్లా కలిపిన తర్వాత మీకు కొంచెం తుక్కు తుక్కులో ఉంటుంది. మీకది ఇష్టం లేదు అనుకుంటే మీరు ఫిల్టర్ చేసుకొని వేయొచ్చు. లేదంటే నార్మల్‌గా ఇట్లాగైనా పోసేయొచ్చనమాట. ఈ బనానా ఫర్టిలైజర్‌లో ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇందులో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, బెటర్ ఫ్రూట్ డెవలప్‌మెంట్ ఉంటుంది. జాగరీ వల్ల ఏమవుతుందంటే సాయిల్‌లో మైక్రోబ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో, మీకు న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, మనకి టెర్రస్ మీద మీరు చూస్తే అన్నీ ఇంకా ఫ్లవర్స్ పూస్తూనే ఉన్నాయి. చామంతి పువ్వులనమాట. అసలు ఈ సీజన్‌లో పుయ్యవంటారు కదా! బట్ పూస్తూనే ఉన్నాయి. అండ్ నేను మన మొక్కల దగ్గర కొన్ని సీడ్స్ పెట్టాననమాట. పక్షుల కోసం వాటర్ ఎట్లాగో పెడుతున్నాం కదా! సమ్మర్‌లో అని చెప్పి సీడ్స్ పెడితే రోజు చిన్ని చిన్ని పక్షులొస్తున్నాయి. ఇవి భలే సౌండ్ చేస్తున్నాయి తెలుసా! మీరు కూడా ఒకసారి వినండి వాటి అల్లరి. చూసారు కదా ఇవి. ఈ వాటర్‌ని మీరు ఏం చేస్తారంటే ఇండోర్ ప్లాంట్స్‌కి తక్కువే ఇవ్వండి. ఒకవేళ మీరు ఇండోర్ ప్లాంట్స్‌కి ఇవ్వాలి అనుకుంటే కనుక
ఇంకా ఎక్కువ డైల్యూట్ చేసి ఫిల్టర్ చేసుకునే ఇవ్వండి వడకట్టుకొని. బట్ వీటిల్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి, వెజిటబుల్స్‌కి, ఫ్రూట్స్‌కి ఇస్తే చాలా మంచిదనమాట. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనం బనానా పీల్ పౌడర్ ఎట్లా చేసుకొని అంటే దాన్నయితే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు కదా మనం. ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.